అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము తెలంగాణలో పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కమాన్పూర్ విలేజ్ లో ఉన్న ఒక చాలా ప్రముఖ దేవస్థానం శ్రీ ఆదివరహ స్వామి టెంపుల్ కి వచ్చేసాము. ఈ టెంపుల్ ఒక పవర్ఫుల్ అండ్ హిస్టారికల్ ప్లేస్. ఇక్కడ విగ్రహం స్వయంభూ అంటారు. అంటే భూమిలో నుండి తానే స్వయంగా ఉద్భవించిన విగ్రహంగా స్థానికులు నమ్ముతారు. కొంతమంది చెప్తుంటారు ఈ విగ్రహం మొదట తాటి మట్టిలో కనిపించి తర్వాత ఆలయం నిర్మించారని. ఈ ఆలయం చాలా కాలంగా ప్రజల విశ్వాసాన్ని ప్రతీకంగా నిలుస్తుంది. ఇక్కడకు వచ్చే భక్తులు తమ కోరికలు తీరుతాయని నమ్ముతుంటారు. ప్రతి సంవత్సరం శ్రావణంలో వారాహ జయంతి పండుగ సందర్భంగా ఇక్కడ బహిరంగంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తుంటారు. అప్పుడు వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. అలాగే ఉగాది పండుగ రోజు కూడా మా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వచ్చి సందర్శించుకుంటారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ టెంపుల్ కి రావాలనుకుంటే ఆదివారం రావడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఆదివారం ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇంతకీ మీ అందరికీ ఆదివరహ స్వామి అంటే ఎవరో తెలుసా? ఇది విష్ణువు యొక్క 3వ అవతారం, వారాహ అవతారం. భూదేవిని రక్షించడానికి వారాహ రూపంలో వచ్చారు. ఈ గుడి తెలంగాణలో కేవలం ఒకే ఒక ప్రదేశంలో ఉంది. అదే ఇప్పుడు మేము మీకు చూపిస్తున్నటువంటి కమన్పూర్ విలేజ్ లో ఉంది. ప్రతి ఏటా స్వామివారి విగ్రహం సైజు పెరుగుతూ ఉంటుంది. అదే ఇక్కడ ప్రత్యేకమైన విషయం అని ప్రజలు చెప్తూ ఉంటారు. స్వామి భక్తుడు ఒకరు గుడి కట్టాలని ప్రయత్నించారు. కానీ కలలో స్వామివారు అతనికి ప్రత్యక్షమై నాకు గుడి ఇలానే ఓపెన్ గా ఉంచాలి కానీ గుడి మాత్రం కట్టకూడదు అని చెప్పడంతో ఇక్కడ గుడిని ఇలానే ఓపెన్ ఏరియాతో ఉంచేశారు. ఈ టెంపుల్ ప్రసిద్ధి ఇప్పుడు తెలంగాణలో మాత్రమే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉంటారు, సందర్శిస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ స్పెషల్ డేస్ లో అలాగే ఫెస్టివల్ డేస్ లో ఎక్కువ జనాలు వస్తూ ఉంటారు. నేను చేసిన ఈ ట్రిప్ లో కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని క్యాప్చర్ చేశాను. సో మీ అందరికి షేర్ చేయడానికి ఈ వ్లాగ్ ప్రిపేర్ చేశాను. సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి స్పిరిచువల్ ప్లేసెస్ గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం చూసిన వాళ్ళందరూ షేర్ చేయడానికి ట్రై చేయండి.